అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఎంబీఆర్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో కూడా పాదపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏదైతే 10వ తరగతి కంప్లీట్ అయిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా పాదపూజ కార్యక్రమాన్ని కూడా నిర్వహించిన పరిస్థితి మొత్తం కూడా 150 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ విద్యార్థులు కూడా మొత్తం కూడా వారి తల్లిదండ్రులు కూడా పాదపూజ కార్యక్రమాన్ని నిర్వహించిన పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. మొత్తం కూడా ఆ తల్లిదండ్రులు కూడా వారు పాదపూజలు అందుకొని కూడా ఆశీర్వచనం తీసుకున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. మొత్తం 10వ తరగతి అయిపోయిన క్రమంలో అందరూ కూడా ఎవరైతే తల్లిదండ్రుల నుంచి ఆశీర్వచనం అందుకున్న తర్వాత కూడా ఆ పరీక్షలు రాయడానికి కూడా ముందు వెళ్తున్న పరిస్థితి ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఏదైతే ఎంబీఆర్ స్కూల్ ఆధ్వర్యం కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం చూస్తున్నాం. మొత్తం కూడా దీనికి సంబంధించి కూడా చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. కొంతమంది విద్యార్థులు ఉన్నారు. వారితో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పినా ఏం పేరు నీ పేరు? అమ్మ పాదాభి పూజ చేశారు. ఎట్లా అనిపిస్తున్నారు? చాలా సంతోషంగా ఉంది. ఎట్లా అనిపిస్తుందా? వాళ్ళ ఆశీస్సులతో మేము మంచి మార్కులు కొడతామని మా నమ్మకం. చాలా సంతోషంగా ఉంది. ఫ్యూచర్ లో ఏమవుదాం అనుకుంటున్నారు? ఇంతమంది ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళందరూ ఎట్లా అనిపిస్తుంది స్కూల్ నుంచి? ఏ అమ్మ నాన్నకు పాదపూజ కార్యక్రమం మంచిగా ఉన్నది. మంచిగా ఆశీర్వాదాలు తీసుకొని మంచిగా ఉన్నది. ఇలాంటి అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంటుంది. ఇవాళ నీకు వచ్చింది. అమ్మ నాన్నతో కూడా ఆశీర్వచనం తీసుకోవడం ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉన్నది. పాదపూజ కార్యక్రమంగా నిర్వహించారు. ఎట్లా ఏంటి సార్ ఉద్దేశం ఏంటి? అనంతావే వేదాహ అని వేదం విజ్ఞానం అనేది అనంతంగా ఉంటుంది. దాంట్లో చెప్పబడింది మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని చెప్పబడింది. ఎంత విజ్ఞానం, ఎంత విద్య వచ్చినా సంస్కారం అనేది ఉంటేనే అది ఆ విద్యకి వినయం సంపన్నం అని అంటారు. అలాంటి మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, ఎంత చదువుకున్నా తల్లిదండ్రుల్ని గౌరవించడం, గురువుల్ని గౌరవించడం, ఇది 10వ తరగతి ఈ చదువుకునే పిల్లలకి పరీక్ష ఉత్తీర్ణత కావాలని, ఆ గణపతి పూజ చేసే అనుగ్రహంతో మంచి ఉత్తీర్ణులు కావాలని, అలానే ఈ తల్లిదండ్రులు ఇప్పుడు ఈ కాలంలో అనాథ శరణాలయాలు వస్తున్నాయి. అలాంటివి మన భారతదేశంలో లేవు. అలాంటివి ఇక భవిష్యత్తులో కూడా లేకుండా తల్లిదండ్రులు ప్రేమగా చూసుకునేట్టుగా, బంధుమిత్రుల్ని గురువుల్ని గౌరవించేట్టుగా పిల్లల్లో ఇప్పటి నుంచే ఆ సంస్కారం విజ్ఞానం మంచిగా రావాలి. పిల్లలు కూడా బాగా చదువుకొని ఉన్నత విద్యలు ఉద్యోగాలు రావాలని ఈ రోజున పాదపూజ, తల్లిదండ్రులకి పాదపూజ అనే కార్యక్రమం ఇక్కడ ఈ సంస్థ ద్వారా ప్రారంభమై అందరూ తల్లిదండ్రులు పిలవడం జరిగింది. పిల్లలు చెంబుతో నీళ్ళు తీసుకొచ్చి పాదాలు 2 చేతులతో కడిగి వాళ్ళకి బొట్టు పెట్టి వాళ్ళ ఆలింగనం చేసుకుని ఆ తల్లి ప్రేమ అనేది ఈ వయసు దాటిందంటే ఆ ప్రేమ రాదు. ఆ ప్రేమ ఎలా అంటున్నా వాళ్ళకి కూడా ఇప్పుడు స్కూల్స్ అన్ని పొద్దున 7ంటికి వెళ్తే రాత్రి 7ంటికి వస్తున్నారు. ఇప్పుడు తండ్రి ఏమో బయటికి వెళ్తారు, వచ్చేసరికి వీళ్ళు నిద్రపోతారు, వీళ్ళు వెళ్ళేసరికి వాళ్ళు నిద్రపోతారు. ఎక్కడ వీళ్ళిద్దరి మధ్య తల్లిదండ్రుల మధ్య బాండింగ్ అనేది ఉండట్లేదు. అది ఉండటం కోసం ఇక్కడ తల్లిదండ్రులకి పాదపూజ అనే కార్యక్రమం పెట్టి వాళ్ళకి తల్లిదండ్రుల విలువ ఆ పిల్లకి తెలియజేయడం కోసం ఇక్కడ పెట్టడం జరిగింది. మొత్తం కూడా ఎంబీఆర్ స్కూల్స్ అధినేత కొలంపాక రవికుమార్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ నడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ప్రతి సంవత్సరం పాదపూజ కార్యక్రమం నిర్వహిస్తారు. అందులో భాగంగా కూడా ఈ సంవత్సరం నిర్వహిస్తున్నారు. ఎట్లా ఉంది సార్ మొత్తం చూస్తుంటే తల్లిదండ్రులు పిల్లలు ఆప్యాయత చూస్తుంటే? ఇక్కడ ఆప్యాయతను చూస్తుంటే అత్తగారింటికి ఆడపిల్లని పంపినట్టుగా అనిపిస్తుంది నాకు. తల్లిదండ్రులు కన్నిటిని చూశాను నేను స్వయంగా. వాళ్ళ పాదాలు కడుగుడు, ఆ నీళ్లు నెత్తినే చల్లుకోవుడు, ఆ పసుపు కుంకుమలు ఇచ్చుడు, స్వీట్ తినిపించే హగ్గు, వాళ్ళ శిరస్సును తల్లిదండ్రుల పాదాలకు తగిలించుడు, ఇది మరుపురాని ఘట్టం. ఈ పిల్లల జీవితాంతం కూడా మర్చిపోలేరు. ఇది అద్భుతమైన సన్నివేశాన్ని ఇక్కడ మనం తిలకిస్తున్నాము. దీనికి కావాలని ఇప్పుడు ఈ సంఘంలో సమాజంలో ఇప్పుడు ప్రధాన సమస్య ఏంటండి? పిల్లల తల్లిదండ్రులను చూడట్లేదని ఒక కాంప్లైంట్. వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయి, అనాథాశ్రమాలు పెరుగుతున్నాయి. దీన్ని మనం ఇలాగే వదిలిపెట్టినట్లయితే రేపు సమాజంలో పిల్లలు తల్లిదండ్రులు అనేటువంటి వేరువేరుగా బతకడం అనేది ఇప్పటికే పెరిగింది, ఇంకా పెరగడుతుంది. దాన్ని నిర్మూలించడం కోసమే ఎంబీఆర్ విద్యా సంస్థలు గత 8 ఏళ్ల నుంచి పిల్లలకు, ముఖ్యంగా 10వ తరగతి పిల్లలు వారి తల్లిదండ్రులకు పాదపూజ మహోత్సవం అని ఏర్పాటు చేశాం. దీన్ని కూడా ఏదో కాళ్ళు కడగడం
మామూలు చేయట్లేను. వేదాలలో ఎలా చెప్పారు, మన శాస్త్రీయంగా ఎలా ఉంది, దాన్ని బేతోలు పండితులు అవధాని శ్రీ కుమార్ అవధాని గారు బ్రహ్మశ్రీ, అలాగే వారి శిష్య బృందం జగ్గపేట నుంచి రావడం జరిగింది. వాళ్ళ ఆధ్వర్యంలో మనకు వేదాలలో ఏ విధంగా అమ్మా నాన్నను పూజించాలి, సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణులు శివపార్వతులను పూజించిన విధంగా శాస్త్రీయంగా పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. దీనివల్ల జీవితం మొత్తం మీద వాళ్ళందరూ కూడా ఈ ఘటనతోటి, ఈ సంఘటనతోటి మేము మా అమ్మా నాన్నని కలకాలం చూసుకుంటాం, ఏ స్థాయిలో ఉన్నా కూడా ముందు మాకు మా అమ్మా నాన్న ముఖ్యం అన్న భావన మర్చిపోకుండా ఏర్పాటు చేసినని నేను అనుకుంటున్నాను. దీనికి అందరూ సహకరించిన వాళ్ళందరికీ, ముఖ్యంగా తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రైట్, మనం చూస్తున్నాం సార్, మొత్తం కూడా తల్లిదండ్రులకు పాదాభి చేస్తున్న క్రమంలో కూడా కన్నీరులో వస్తున్న ఒక్కొక్కరి కళ్ళల్లో కూడా నీళ్ళు తిరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఒకానొక సందర్భంలో మీ దగ్గర కూడా అదే సిచ్యువేషన్ కరమైన పరిస్థితి, అంటే వీళ్ళందరినీ కూడా మీ పిల్లల్లాగా చూసుకుంటున్నారు, మీ వాళ్ళ భవిష్యత్తే మీ భవిష్యత్తుగా చూస్తుంటారు. ఎట్లా అనిపిస్తుంది సార్ మొత్తం కూడా స్కూల్ ప్రారంభించినప్పుడు? అసలు బేసిక్గా మా ఫాదర్ టీచర్, మా ఫాదర్ కూడా మమ్మల్ని ఎలా పెంచాడంటే చాలా స్ట్రిక్ట్గా పెంచడం జరిగింది. ఒక్క మాట ఎక్స్ట్రా మాట్లాడినా కూడా వార్నింగ్ ఇచ్చేది, అవసరమైన సందర్భంలో దెబ్బలు కూడా కొట్టేది. అలా పెరిగిన మా వాతావరణము. నేను స్కూల్ పెట్టినప్పుడు అసలు కష్టపడింది ఫలితం ఎక్కడ అనేది నా నిజమైన ఆలోచన. ఆ కష్టాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఒక అవకాశాన్ని సుఖంగా ఉన్నప్పుడు అది వచ్చినప్పుడు వినియోగించుకోవడం కాదు, మన కష్టాలు ఉన్నప్పుడు కూడా ఆ కష్టాలలో ఒక అవకాశం దొరికిందంటే దాని వెంటబడి ప్రయాణం చేసి సక్సెస్ కావడం అనేది నా మోటో. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ పిల్లలందరినీ చూస్తే ఇంత ఫీజులు కడుతున్నారు. వాళ్ళ పాపం తల్లిదండ్రులు రైతు బిడ్డలు, పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళ డబ్బులు కాయ కష్టం చేసుకొని తెచ్చిస్తారు. నాకు నేను రుణగ్రస్తున్నైతేనో ఏమో అన్న భయం కూడా నన్ను వెంటాడుతుంది. అందుకే నా బిడ్డలు, నా కొడుకులు, నా అమ్మాయి లాగానే వీళ్ళు కూడా నా పిల్లలన్న ఒక ఆలోచనతోటి వాళ్ళకి చదువు ఒక్కటే కాదండి. చదువు అనేది ఎంతసేపు బుక్ నాలెడ్జ్ ఎప్పుడైనా చదువుకుంటే ఒకరోజు బాగా కష్టపడితే చదువు వచ్చేస్తుంది, కానీ సంస్కారం రాదు, మన యొక్క సాంప్రదాయాలు రావు, విధానాలు ఎలా పెరిగాము అనే ఆలోచన వాళ్ళు ఉండదు. ముందు అమ్మా నాయన ఏం చేస్తే ఈ డబ్బులు వచ్చినాయన్న ఆలోచనల, అమ్మా నాన్న మీద ప్రేమ, ఇవన్నీ కలగాలంటే పిల్లలకు ఇవన్నీ మనం నేర్పాలి. సబ్జెక్ట్ 10% అయితే 90% మనం చాలా నేర్పాల్సి ఉంటుంది. ఒక విద్యార్థి సంస్కారవంతుడైతే వాడు ఎన్నడూ చెడిపోడు, లైఫ్ టైం వాళ్ళ అమ్మ నాయన గుర్తుంచుకుంటాడు, సమాజంలో ఉన్న పెద్దలను కూడా గుర్తుంచుకుంటాడు. ఇప్పుడు పిల్లలలో లోపించింది సంస్కారం. డ్రగ్ అడిక్ట్ అయినరు, గాంజా అడిక్ట్ అయినరు, మాఫియా మాయల పడ్డారు, రౌడీజంలో పోతున్నారు. దరిద్రం ఏంటంటే ఊరి నుంచి టౌన్ దాకా, సిటీ దాకా 10th అయిపోతే మందుకు అలవాటు పడుతున్నారు, 10thలే అలవాటు పడుతున్నారు. అతి భయంకరంగా ఇప్పుడు పీడిస్తుంది సమాజాన్ని మందే. ఇవన్నీ నేర్చుకున్న పిల్లగాడు సంస్కారంగా ఎలా ఉంటాడు? వాడు డెఫినెట్గా చెడిపోయడానికే ప్రయత్నం చేస్తాడు. అలాంటి పిల్లలను వెంటబడి వేటాడి మేము సంస్కరిస్తామని అలాంటి వాడు ఒకడు ఉన్నాడు సమాజంలో. మా MVR విద్యా సంస్థల పోరాటం అది. నాతో పాటు నా తల్లిదండ్రులకు కూడా ఈ పాదపూజ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, బేసిక్గా అమ్మ మీరు మీ పిల్లలు ఏం చేస్తారో చూడండి, మీరు తాగుతుండొచ్చు కానీ పిల్లల్ని అక్కడి దగ్గర రానియకండి, అలవాట్లు మంచివి కాదని చెప్పండి, వాళ్ళ వెంటబడండి, వాళ్ళు ఏం చేస్తారో గమనించండి అని చెప్తుంటాను నేను. అందుకే 4-5 రకాల ప్రోగ్రాంలు పెడుతుంటాను. ప్రతి గురువారం కూడా పిల్లలకు ఆ గుళ్ళలో విగ్రహాలు కనిపించారు అని ఆయన మన నమ్మకం అది. కానీ కనిపించే శివపార్వతులు ఎవరంటే అమ్మ నాయన, వాళ్ళని చూడండి రా బేట, వాళ్ళ పుట్టినరోజు కనీసం మీరు గుడి పోయి దండం పెట్టి వాళ్ళ కొబ్బరికాయ ఇవ్వమని చెప్తా. అంటే ముందు ఫాదర్ మదర్ మీద లవ్ అండ్ అఫెక్షన్ పెంచితే వాడెక్కడ చెడిపోడండి. వాడు ఏదైనా తప్పు చేయాలంటే ముందు వాడికి ఎవరు జ్ఞాపకం వస్తారు? అమ్మా నాన్నే గుర్తొస్తారు. అమ్మ నాన్న ఉన్నారు, నేను ఈ తప్పు చేయొద్దు అనుకుంటాడు. ఆ కాన్సెప్ట్ ఈ వాళ్ళ జనరేషన్లో పెంచినట్లయితే సమాజంలో పిల్లలు చెడిపోయే అవకాశం తక్కువ. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు ఉండవు. ఒకవేళ ఈ జనరేషన్ పర్ఫెక్ట్గా ఉంటే ఏ పోలీసోడో ఏ చట్టమో మనకు అవసరం లేదు. మంచి సమాజం తయారవుతుంది. మూలాల ముందు కంట్రోల్ చేయాలి, వీటినన్నిటిని డ్రగ్ కంట్రోల్ చేయాలి, మందును కంట్రోల్ చేయాలి, తల్లిదండ్రులు పిల్లలను వాచ్ చేయాలి, టీచర్లకు స్వేచ్ఛ ఇవ్వాలి, ఎంతవరకు చదువుతున్నా అనేది టెస్టింగ్ ఉండాలి, ఓ దెబ్బ కొడుతూ ఓపిక ఉండాలి. ఇవన్నీ అవసరం. నేను MVR చేస్తుంది, చట్టానికి భయపడతా నిజమే, కానీ లోబడి కొన్నిటికి మటుకు పరిమితులు ఉన్నాయి. నేను అందుకే పిల్లలను అవసరమైనప్పుడు భర్త పూజ కూడా చేస్తున్నా. మొత్తం మీద నేను ఒకటే, నా కన్న పిల్లలు అనుకుంటాను, వాళ్ళ ప్రయోగాలు చేస్తున్నాను, వాళ్ళ కోసం ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాను. కమర్షియల్గా స్కూల్ నడపట్లేను. నేను ఇక్కడ వీళ్ళ పేరెంట్స్ నుంచి నా పైసా వసూలు చేయను. ఇది నా ఇష్టపూర్వకంగా
మా పిల్లలు బాగుండాలి, నా తల్లిదండ్రుల కష్టపడి తెచ్చిన ఫీజుకు నేను నిజమైన న్యాయం చేయాలి, స్వార్థం లేకుండా ఇక్కడ పని చేయాలని ఒక మంచి దృక్పథంతో ఒక ఉపాధ్యాయుని కొడుకుగా సమాజ సేవ కోసం నేను దీన్ని ఎన్నుకున్నాను. మొత్తం కూడా ఎంబీఆర్ విద్యా సంస్థ అధినేత కొలన్పాక రవికుమార్ చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ప్రతి సంవత్సరం కూడా పాదపూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. ఈ పాదపూజ కార్యక్రమంలో కూడా విద్యార్థులు చెడు అలవాట్లకు పోకుండా కూడా అమ్మానాన్నలు గుర్తొచ్చే విధంగా కూడా ఈ పాదపూజ కార్యక్రమము ఉపయోగపడుతుందని కూడా చెప్తున్నారు. అదేవిధంగా 10వ తరగతి పరీక్షల్లో కూడా మంచి మార్కులు రావడానికి కూడా ఇది చాలా దోహదపడుతుందని కూడా కొలన్పాక రవికుమార్ గారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.